ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. అయితే దానిని కొందరు పొందుకోలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి, ఇది మీకోసమే, తెరిచి పొందుకొనండి అని రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో, దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. ఏం చేద్దాం, తలనొప్పి వచ్చేస్తుంది. మీ దేవుడు మీకోసం ఇదిగో ఇట్లాంటివన్నీ ఇక్కడ పెడుతుంటే తలనొప్పి వచ్చేస్తుంది. ఇదో గిఫ్ట్ అంట, ఇది ఇక్కడ పెట్టారంట. ఇది శ్రేష్టమైనదంట, విలువైనదంట. ఏందో ఇది నీకు కావాలా? దక్కనివ్వను, చూస్తా. ఇక్కడే కూర్చుంటా. దీన్ని ఎవరు చేస్తారో చూద్దాం. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం రండి. ఎవరు వీళ్ళు? సార్ మీరు మార్కర్ ఫోన్ చేస్తున్నారు సార్. ఎవరు? మెంటల్ సీఈఓనా? మార్గా చెప్పండి. ఆ ప్రజలందరూ మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వాడుతున్నారండి. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో ఏం వాడతారు? ఇది నా రాజ్యం, నా పరిపాలన. ఓకే. సార్ మీకు సీఈఓ ఫ్రీ ఫైర్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఫారెస్ట్ గారు చెప్పండి. ఆ పిల్లలందరూ మీరు ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి. అవేమో ఫ్రీ ఫైర్ డైమండ్లు ఉన్నాయంట కదా, అవి కొంచెం ఉచితంగా వదలొచ్చుగా, మాకు కూడా కొద్దిగా బిజినెస్ అయితే. ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, కానీ ఫ్రీ ఫైర్లే ఆడాలి, పబ్జీలే ఆడాలి జీవితాంతం. సండే స్కూల్కి రాకూడదు, చర్చికి దూరంగా ఉండాలి. సార్ మీ గూగుల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో, పిచ్చయ్య గారు, ఒక నిమిషం. విలువైనది విలువైనది శ్రేష్టమైనది. సార్ మీరేనా సార్ ఇక్కడ గారు? ఏం లేదు, ఈ బహుమతి విలువైనది, ఎంతో శ్రేష్టమైనది అని రాసింది ఏంటని చూస్తున్నాను. సార్ మీరు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ఈ చిన్న గిఫ్ట్ కోసం ఆగారా సార్? ఇది విలువైనదంట, ఎంతో శ్రేష్టమైనదంట. శ్రేష్టమైనది అయితే ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలే మనకు మీటింగ్లు ఉన్నాయి సార్, పదండి సార్. నాతో కూడా పదవేద్దాం మీకు తర్వాత. వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఈమెవరు? ఈ బాధలు ఏంటేంటో. పిల్లలు చూస్తేనేమో మాట వినరు, భర్త చూస్తేనేమో ఇంట్లోనే కూర్చుంటాడు. నా బాధలు ఎప్పటికీ తీరుతాయో ఏంటో. ఈవెంట్ ఇక్కడ ఆగింది. ఇదేంటి? ఇదే నా బహుమతి కాదు, అమ్మయ్య. ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది. తెలిసేటట్టుంది. ఓ అమ్మో, అసలే మీ ఆయన పనికెళ్ళట్లేదు. మీ కొడుకులని చెడగొడతా, తాగేటట్లు చేస్తా. తెరుస్తావా? నీ ఇష్టం. ఇంకా కష్టాలు పెంచుతా. తెరుద్దామా దీన్ని? అంత ఉచితమైనదైతే, శ్రేష్టమైనదైతే ఇక్కడెందుకు పెడతారు? అది నేను దీన్ని తెరవటం వల్ల నా కష్టాలు బాధలు పెరిగిపోతే నాకున్న కష్టాలు బాధలు చాలు. అట్లుంటుంది మనతో డీలింగ్. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి మన దగ్గర చెడగొట్టడానికి. అలా ఆ సందేహశీలి బహుమతిని పొందలేక వెళ్ళిపోయింది. ఏంట్రా అట్లా చూస్తున్నా? షూ ఒరే నాయనా, నేనేదో భయపడ్డాను. షూకి అంత రియాక్షన్ ఇచ్చేవారా? షూనా? షూకే? అవును, నేను మొన్ననే షూ కొన్నాను 40,000 పెట్టి ఫంక్షన్ కోసం. దానికంత రియాక్షన్ ఇచ్చేవారా? 40,000? 40,000 పాడా? ఎందుకంటే చూస్తున్నాను ఇక్కడ కొట్టేసారా? ఆరే, మన ఫంక్షన్ ఉంది కదా, దానికి ఇస్తావని. షూ కంటే నువ్వు ఎక్కువ పదా, ఇస్తా కదా. అబ్బో, అవును, ఇంత అభివృద్ధి చూస్తున్నాను, నీ చెవులు ఏదో కనపడుతుంది. అదేం లేదురా, మా నాయనకి లెక్క 30,000 పెట్టి కొన్నా. 30,000 పాడా? ఇప్పటికే బాగా మారిపోయావురా. ఇప్పుడు నీకు కావాలా? ఇగో, ఏం పాటలు పెట్టాలి? పెట్టుకుంటా. ఏం పాటలు పెట్టాలి తెలుసు కదా? పాటలు
మనకెందుకు వెళ్దాంపా. వెళ్ళండి. చీప్ క్వాలిటీ రేపు వాడి ఫంక్షన్ ఉంది కదా, దాంట్లో డబ్బులు కానీ బంగారం కానీ ఉంటే నీ ఏంటి రేంజ్ ఎందుకు, ఈ చీప్ క్వాలిటీకి తగ్గదు గురు, మన రేంజ్కి తగ్గదా, తగ్గదు గురు. సరే మరి మనమంతా బ్రాండ్. వెళ్ళండి. రోజంతా ఇలాంటి వాళ్ళే వేస్తే బాగుండు. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకొనలేక తెరవకుండానే వెళ్ళిపోయారు. అయ్యో ఈరోజు పిల్ల ఎదురొచ్చిందే, మొత్తం లోకజ్ఞానమే. సరేలే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం, ఇల్లు కన్నా మంచిది. వెళ్ళు. అవును, అందరూ బహుమతి బహుమతి అంటారు. ఆ బహుమతి నేను కూడా పొందుకుంటే చాలా బాగుండు. ఇదేనేమో ఆ బహుమతి, ఇది ఉచితమంట, ఇది ఎంతో తెలుసుకోవేంటి? ఓ అమ్మో, అసలే మర్చిపోయావా? పిల్ల ఎదురొచ్చింది. ఈరోజు అమావాస్య, రావు కాలం. గుడికి వెళ్ళావా? అయ్యో మర్చిపోయానే, ఇవాళ అమావాస్య, రావు కాలం. పొద్దున మా అక్క చెప్పింది, దీన్ని తెలిస్తే మనకి దరిద్రమేమో, వెళ్ళిపోదాం. అమ్మయ్య. మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుడు వీడెవడు? అందరు తిరుగుతుంటారు, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్న వాడిని, ఆ. చాలా తెలివైనవాడిని కూడా. అందరూ గుడికి వెళ్ళే పిచ్చోళ్ళు అయితే వీడు చదువుకున్న పిచ్చోడు. వీడేంటి ఇక్కడ ఆగాడు? వీడు తెరవాడులే, నాకు తెలుసు వీడు చదువుకున్నాడు. అయినా చాలాసేపు నేను గమనిస్తున్నాను, ఈ బహుమతి ఇక్కడే ఉంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీన్ని మనం తెరవడమే లేదు. అది తెరవరు. అయినా అయినా ఏం పెట్టుంటారు, ఎవరైనా రాసిన గ్రంథమో లేదా దేవుని పుస్తకం పెట్టుంటారు. అంతేగాని దీని గురించి బహుమతి గురించి ప్రజలందరికీ మరి ప్రశ్నలు. వెళ్ళు. అయినా దీన్ని తెరుద్దామా వద్దా? వద్దు. అయినా మనకెందుకు లేదు, దేని గురించి తర్వాత చూసుకుందాం. మంచి పని. వెళ్ళు. తనకు ఉన్నది అపారమైన జ్ఞానమని ఇంకా ఎవరికి లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం రండి. ఈ సమయంలో ఎవ్వరు రారనుకుంటా. అలా ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. పొద్దున్న నుంచి అందరినీ చెడగొట్టి అలసిపోయాం. ఎవరి పాప? నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇప్పుడు నేను జాలీగా నా బొమ్మలతో ఆడుకుంటాను. సరే, ఆడుకుంటే ఆడుకో, కానీ ఆ బహుమతి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. ఏంటి పాప వెళ్తుందండి? వావ్! ఏ పాప, వద్దు. వద్దు, చాలా సూపర్ పెద్దగా ఉంది. నేను తెరుస్తాను. వద్దు, వద్దు. పాప వద్దు. వామ్మో, తెరసనట్టుందిరా. చి 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 చి, తెరసేసిందిరా. ఈ వెలుగు వావ్! ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన బహుమానం. ఇక్కడ బైబిల్ దేవుని సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతిని తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు, కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటంటే మనం మన సొంత జ్ఞానం